సముద్రం ఒడ్డున ఇసుక మీదే నిలబెట్టిన ఒక పురాతన నిర్మాణం ఉంది. అదే తిరుచెందూర్ మురుగన్ ఆలయం. రాయి కొండ మీద కాదు, మట్టి మీద కాదు, నేరుగా ఇసుక మీద. రిస్క్ తెలుసు. అయినా అప్పటి వాళ్ళు సముద్ర ప్రవాహాలు, ఇసుక పొరల బలం అన్నీ అర్థం చేసుకొని కట్టారు. 17వ శతాబ్దంలో తీరానికి వచ్చారు డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు. వాళ్ళ లాజిక్ సింపుల్. విలువైన లోహం కనిపిస్తే అది తీసుకెళ్ళిపోవాలి. అందుకే నిర్మాణంలో ఉన్న పంచలోహ విగ్రహాన్ని తీసుకొని ఓడలో పెట్టారు. బయలుదేరాలి అనుకున్నారు. కానీ ఓడ ముందుకు కదలలేదు. వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలులు, దిశలు అన్నీ కంట్రోల్ తప్పాయి. రిస్క్ ఎక్కువ అనిపించింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చేశారు. విగ్రహాన్ని సముద్రంలో పడవేశారు. కొంతకాలం తర్వాత స్థానికుల మత్స్యకారులకి ఒక సూచన లభించింది. సముద్రంలోకి వెళ్ళి చూస్తే అదే ప్రాంతంలో విగ్రహం దొరికింది. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ప్రతిష్ఠించారు. సంవత్సరాలు గడిచాయి. అది 2004 డిసెంబర్ 26, 2004 భారత మహాసముద్ర సునామీ తీరాన్ని కుదిపేసింది. చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అలలు నేరుగా నిర్మాణం వైపు వచ్చాయి. కానీ లోపలికి పెద్ద నష్టం జరగలేదు. ఇసుక మీద కట్టిన కట్టడం కాలం, మనుషులు, ప్రకృతి మూడింటి పరీక్షను తట్టుకుంది. తిరుచెందూర్ ఆలయం కేవలం ఒక ప్రదేశం కాదు. సముద్రం, మనిషి, కాలం మూడు ఎదురుడి నిలబడిన రాసుకున్న ఒక నిజమైన కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ సురేష్ విబ్జిఆర్ బ్లాగ్స్. మీకు తిరుచెందూర్ ఆలయం నచ్చితే లైక్ చేయండి.